15వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 17వ వచనం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలదా మీకు వందనాలు. మీ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని తీసుకుని వస్తున్నాను. మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరిచే విషయంలో ప్రభా, మీ వాక్యం చేత అనుదినము మేము ఉదక స్నానము చేయబడుటకును, మీ వాక్యం యొక్క అడుగు జాడలలో ప్రభా మేము నడుచుటకును, మాకు మీరు ఉంచినటువంటి ఆ మాదిరిలో మేము కొనసాగుటకు సహాయం ఇచ్చేయమని, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, సమాధానమును, మీ రక్త ప్రోక్షణను మరి మీద ఉంచమని యేసు నామములో అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పండుగలో చెరసాలలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని విడుదల చేయుట వాడుక. పండుగలో విడుదల చేయడం వాడుక. ఒక వ్యక్తిని, చెరసాలలో ఉన్న వ్యక్తిని, పండుగ టైం అది. వారు అసూయ చేత ఇది చేశారని తెలిసి వారిలో ఏదన్నా మార్పును తీసుకురావడానికి పిలాతు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుడు కూడా మనల్ని హెచ్చరిస్తూ మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఇశ్రాయేలుల వలె మనం కూడా మన వ్యవహార శైలి మారదు. మనం ఏది చేయాలనుకుంటామో అదే చేస్తాం తప్ప దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి విశ్వాసులు అనబడిన వారు తమ మనస్సును ఏమాత్రము కూడా ఎవరు తమ మనస్సుకు నచ్చినట్లు వారు చేస్తారు, కానీ దేవుని వాక్యమునకు తగినట్లుగా వారు చేయరు. అందుకనే వాక్యము అసలు సువార్త ఏమిటి అని అంటే, సువార్త ఎలా ప్రారంభించబడిందంటే, పరలోక రాజ్యము సమీపముగా ఉంది కనుక మీరు మారు మనస్సు పొందండి. కానీ మనం మారు మనస్సు అంటే మనము మనస్సు మార్చుకోం, మన మనస్సు మారదు. మనం ఎన్ని చెప్పండి, లోకంలో అన్నట్టుగా కుక్క తోకరు వంకరని జాయిగాడికి 10 సార్లు చెప్తాను చేయొద్దురా అని, ఆడ దగ్గరికి చెప్తాను కుక్కల దగ్గరికి వెళ్ళొద్దురా అని, వెళ్తూ ఉంటాడు. ఇది ఫోను చూడొద్దురా అంటూ ఉంటాను, చూస్తూ ఉంటాడు. ఏంటంటే అది మానవ స్వభావం. అది వారు తమ మనస్సులో దేవునికి చోటు లేదు, దేవుని వాక్యమునకు చోటు లేదు. వారు పిలాతు గారు అన్యుడయుండి ఎంత ప్రయత్నం చేసినా సరే వారిలో మార్పు లేదు. అంతలో తన భార్య వచ్చింది, మంచి బోధ చేస్తూ ఉంది. నేటి దినాలలో ఎంతమంది భార్యలు తమ భర్తలకు మంచి బోధ చేస్తూ ఉన్నారు. భార్య ఏ విధమైన బోధ చేయాలి, ఏ విధమైన ఈ నీతిమంతుని జోలికి పోవద్దు, అది ఆమె బోధ. ఎందుకంటే ఈ రాత్రి ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానం పంపాను. ఆమెకు దేవుని యొక్క దర్శనం కలిగింది. దేవుని దర్శనం కలిగితే వెంటనే ఆమె లోబడింది. దీని సంగతి ఏంటా అని ఒక నలుగురిని అడిగి విచారించి అవునా కాదా అని నో డిస్కషన్. ఇంకా దేవుని ఆత్మ పనిచేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తే వెంటనే కార్యమునకు ఆ వ్యక్తి పూనుకుంటాడు.
వెంటనే అది భ్రమపరుచాత్మ, మోసపరుచాత్మ, అపవిత్రాత్మ, దురాత్మ అయితే మనము కాలవ్యాపన చేస్తాం. ఆమె కాలవ్యాపన చేస్తే అక్కడ జరగవలసినటువంటి కార్యం జరగకపోయేది. తప్పనిసరిగా పిలాతు ఈ మాట ఉపయోగించి ఉండేవాడు కాదు. వెంటనే తన భార్య యొక్క మాటకు ఆ వ్యక్తి లోబడతా ఉన్నాడు. దేవుని విషయంలో భార్య భర్తలు ఎంతమంది వారు తమను తాము ప్రోత్సహించుకుంటూ ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో కానీ, దేవుని వాక్యమును నెరవేర్చే విషయంలో కానీ భార్య భర్తలు అనబడిన వారు ఒకరిని ఒకరు ఎలా ప్రోత్సహించుకుంటా ఉన్నారు. అక్క చెల్లెండ్రు, లేకపోతే అన్నదమ్ములు, లేకపోతే స్నేహితులు, లేకపోతే తల్లిదండ్రులు, పిల్లలు ఎంతమంది వారు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటా ఉన్నారు. అది ఆలస్యం చేసేటువంటి పని కాదు. దేవుని పని ఆలస్యం చేసేది కాదు. నేడే రక్షణ దినమని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము నిన్నటి వారమే కానీ రేపటి వారం కాదు. నిన్నటి వారం అంటే రేపు లేదు. ఈరోజు రాత్రి 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మనకు ఒక దినం. ఈరోజు చనిపోతే ఈ రోజు నుంచి నిన్నటి వారం అవుతాయి. ఈరోజు చనిపోతే పలానా రోజున చచ్చిపోయారు అంటారు. అంటే నిన్న తారీఖు వరకు బ్రతుకున్నట్టు. ఈ లెంట్ డేస్ అని దానికి పేరు పెట్టినారు, మంచిది. ఆ పదం ఉపయోగించడం ఇష్టం లేకపోయినా మనము ఆ వ్యవస్థను, ఆ పరిస్థితులను మనం మార్చలేనటువంటి పరిస్థితి. క్రీస్తు యేసు ప్రభుల వారు సిలువ వేయబడడానికి ముందు తన పడినటువంటి ఆ శ్రమ ఒక్కరోజే గెత్సెమనే తోటలో ఆయన అనుభవించినటువంటి శ్రమ. అన్యాయపు తీర్పు పొందినవాడై ఆ ఒక్కరోజే భయంకరమైనటువంటి శిక్షను అనుభవించినటువంటి పరిస్థితులు. కానీ క్రైస్తవుడు 40 దినాలు దానిని మరి శ్రమ దినాలుగా వారు తెలియజేస్తూ ఉన్నారు. క్రైస్తవుడికి అనుదినము శ్రమే. దినదినము ప్రతి దినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపనివాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి క్రైస్తవుడికి శ్రమే, రోజు శ్రమే. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని వాక్యమునకు లోబడడు. లోబడకపోతే శ్రమ. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆమోసు గ్రంథంలో, లోబడనొల్లని పిల్లలకు శ్రమ అని. లోబడనొల్లని పిల్లలకు శ్రమ. మనం వినే క్వశ్చనే లేదు. కానీ వర్తమానం మాత్రం మనకు కావాలి, వాక్యం మాత్రం మనకు కావాలి. నాకు కొన్నిసార్లు నడిపింపు ఉండదు, చెప్పాలి, చెప్పకపోతే చెప్పలేదు అనుకుంటా. దేవుని యొక్క నడిపింపు అని అంటే దేవుని వాక్యము అంత్య దినములందు తన కుమారుడితో మాట్లాడాడని హెబ్రీ పత్రికలో రాయబడింది. ఇంకా మనుషులతోటి మాట్లాడే దేవుడు మనుషుల ద్వారా వాక్యము ద్వారా మాట్లాడేశాడు. ఇంకా దేవుడు ఏదో కల్లో కనపడి అదేంటి అక్కడ స్వప్నంలో కనపడి మాట్లాడతాడు. అంత్య దినమున ఈ అంత్య దినాలలో కుమారుని ద్వారా మాట్లాడాను. కుమారుని ద్వారా ఈ గ్రంథము మనతో మాట్లాడుతూ ఉంది. ఈ గ్రంథము లేదు గనక పౌలు గారితో దేవుడు మాట్లాడినాడు, కొర్నేలి గారితో దేవుడు మాట్లాడినాడు, ఆత్మరూపిగా మాట్లాడినాడు. ఇప్పుడు వాక్యము యొక్క గ్రంథము మన చేతికి ఇవ్వబడింది కనుక ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కానీ మనకి వేరే ఆప్షన్ ఏమీ లేదు. దాని గురించి ఏదైనా అడిగితే నాకు అంత జ్ఞానం లేదు. అంటే ఆత్మ సంబంధమైన విషయాన్ని నేను చెప్పగలను, కానీ మనుష్య సంబంధమైన ఆలోచన చేసి దానిని ఏదో ఒక విషయాన్ని జోడించి చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ పరిస్థితులు నాకు లేవు. వాక్యం ఏం చెప్పిందో దాన్ని చెప్పుకుంటూ నేను వెళతాను అంతవరకు.
ఎందుకు ఆ మాట చెప్పవలసి వచ్చిందంటే ఆమె మీ కలలో మిక్కిలి బాధపడి, అంటే ఆమె కలలో దేవుడు కనిపించాడు కదా, ఆమెకి గ్రంథం లేదు కనుక తప్పనిసరిగా కనిపిస్తాడు. యోవేలు గ్రంథంలో మీ పిల్లలు దర్శనములు చూస్తారు, కలలు కంటారని వ్రాయబడింది. ఏం కలలు కంటారు, ఏం దర్శనం చూస్తారు? కలల కంటే ఏం కల కనాలి, ఏం దర్శనం కనాలి? ఆ విషయాలు అంటే ఇప్పుడు దాని ప్రస్తావన రాకూడదు, ఎందుకంటే వాక్యము డైవర్ట్ అవుతుంది. అంటే ఆ విషయాలు ఎందుకు యోవేలు గ్రంథం ద్వారా ఆ విషయాలు సమాచారమును తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొకసారి మనకి దాని వివరణ ఇచ్చునుగా. అయితే ఆమెకు ఆ రాత్రి కల వచ్చింది, చాలా బాధపడిపోయింది యేసయ్యని గురించి. వెంటనే ఆమె లోబడతా ఉంది, తన భర్తకు చెప్పింది. తన భర్త ఎవరండి? ఎవరు? న్యాయాధిపతి. జడ్జి గారు అక్కడ కూర్చుని ఉంటే ఇంటికాడ భార్య కౌరు పెట్టి నువ్వు జడ్జిమెంట్ ఇలాగ నువ్వు చెప్తే ఆ జడ్జిమెంట్ అలా కుదురుతుందా? చట్ట ప్రకారంగా జడ్జిమెంట్ ఇవ్వాలా, భార్య చెప్పినట్టు ఇవ్వాలా? చాలా ఆశ్చర్యం. కొన్ని పర్యాయాలు కొన్ని భార్య మాట కూడా తీసుకోవాలి. భార్యతో మనం సంతోషాన్ని పంచుకోవాలి, భార్యను ప్రేమించాలి. ఆమె బలహీనమైన ఘటమని ఎరిగి ఆమెతో జ్ఞానము కలిగి కాపురం చేయమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమెను ఏ విషయంలోనూ కూడా మనం నిరుత్సాహపరచకూడదు లేదా వివాహం చేసుకోకూడదు. దేవుని వాక్యము మనల్ని ఎలాగా నడిపిస్తాడో అలాగ నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం చాలా ప్రాముఖ్యమే. మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మక అభిషేకం యొక్క ఆ కార్యకలాపాలు వాక్యం ద్వారా గ్రహింపు శక్తిని దేవుడు మనకిస్తాడు. వెంటనే న్యాయాధిపతి అనేటువంటి భర్త తన భార్య మాట విని మరొక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతకు ముందే నేను మీకు ఎవరిని విడుదల చేయాలి అని అడుగుతున్నాడు. చూద్దాం ఇక్కడ 20వ వచనం నుంచి. చూసారండి, అందుకని ముందే వాడిని సముదాయించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ దృష్టికి బరబ్బాను కూడా తీసుకుని వస్తున్నారు, ఎందుకంటే బరబ్బా ఇది బందిపోటని వ్రాయబడింది, మహాక్రూరుడు. అంటే అతనిని వారి ఆ యొక్క బందిపోటు దొంగను వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు అరే వీడికన్నా ఆయనే మేలు అని అనుకుంటారేమో అనుకున్నాడు ఆయన. అసలు ఏమాత్రము కూడా స్టబాండ్ మైండ్ ఒకటే నిర్ణయించుకున్నారు, వారు ముందుగానే నిర్ణయించుకున్నారు. మనం ముందుగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, మన నిర్ణయాలు మార్చుకోమని. అవతల వ్యక్తి మనల్ని ఎంత కన్వీనియన్స్ చేయాలని ప్రయత్నం చేసినా మనము ఎన్నటికీ మార్చుకోము. అంతకుముందే మనము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసేసుకుంటాం. ఎంతమంది చెప్పినా అది మన మనసుకి ఎక్కదు. ఎంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా దేవుడు వారికి ఎంత అవకాశం ఇచ్చినా వారి హృదయాలను అలాగే ఉంచుకుంటున్నారు తప్ప పైగా ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి.
వీరు నిర్ణయించుకున్న నిర్ణయాలను జన సమూహములను బలవంతం చేస్తూ ఉన్నారు. మీరు ఒకవేళ బరబ్బాను ఒకవేళ యేసుని విడుదల చేయమని అంటారేమో, వద్దొద్దు బరబ్బానే విడుదల చేయమని కోరండి అని చెప్తా ఉన్నాడు. ఎవరు వీరు? ఎవరు వీరు? ఎవరు? ప్రధాన యాజకులను, ఈ యొక్క పెద్దలను, ఇశ్రాయేలు సమాజపు పెద్దలు, ప్రధాన యాజకులు. మరి అప్పుడు వారు పాస్టర్ గారు ఎంత చెప్తే అంత, అలాగే ఆయన ఏం చెప్తే అంత. వీళ్ళు కూడా అలాగే వారు చెప్పినట్లుగా చేయడానికి మనస్సు నిలుపుకున్నారండి. అక్కడ రాయబడింది, ప్రజలందరూ కూడా ఒకటే మాట మీద ఉన్నారు, ఒకటే మాట మీద ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. యేసయ్య ఆయన అందరి ఎదురుగా ఆయన అక్కడ ఉన్నాడు, బంధింపబడిన వాడై. అంతకుముందే సిలువ ఆయనను కొరడాలతో ఆయన భయంకరముగా కొట్టి, ఆయనను చీల్చి, ముండ్ల కిరీటాన్ని పెట్టి, ఆయన ఏదో రకంగా విడుదల చేయాలని కోరుకుంటే సిలువ వేయమన్నారు, చంపేయమన్నారు. ఆయన ఏదో దెబ్బలు కొట్టి విడిపిద్దామని ప్రయత్నం చేసినాడు. మన కళ్ళ ఎదురుగుండా యేసయ్య కనబడిన, ఆయన శరీరమైన రక్తం మనకు కనబడుతున్నా, ఆదివారం తప్ప మిగతా రోజుల్లో కూడా రాకుండా, ఆయన మిగతా రోజుల్లో రాకుండా ఆదివారం ఒక్కరోజు వచ్చి ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగకూడదని చెప్పిన, ఎందుకు అంత స్టబర్న్ మైండ్ నాకు అర్థం కాదు. ఒకరినొకరు చెప్పుకోరా సంఘంలో? పిలాతు తన భార్య మాట విని ఆయనను విడుదల చేయాలని కోరుకున్నాడు. దేవుడు పిలాతు భార్యకు దర్శనమిస్తా ఉన్నాడు. వారు అన్యులు. ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఈ సమాచారం రాయబడిందంటే, అన్ని జనులైనా సరే ఆయన ఆ విషయాన్ని గురించి బాధపడుతున్నారు, కానీ ఆయన సొంత ప్రజలకు ఎంత కూడా బాధ అనిపించలేదు. మనము కూడా ఆయనను తండ్రి, దేవా అని మొరపెడుతున్న మనము, ఆయన సొంత ప్రజలంగా చెప్పుకుంటున్నటువంటి మనము, ఆయన మా తండ్రి లేకపోతే ఆయన మా రక్షకుడు, మేము క్రైస్తువులు చెప్పుకుంటున్న మనము ఎంత కూడా 21వ వచనంలో, అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు అని వారిని అడుగుగా, వారు బరబ్బనే అని అడిగిరి. ఈ పాదరులు ఎప్పుడు కూడా అదే సమాచారం చెప్తారు. విశ్వాసులు చాలామంది మార్పు పొందాలని ఆశపడతారు, కానీ వారి పాదరి గారు ఏం చెప్తారంటే, నేను వెళ్ళి ఎక్కడికైనా వాక్యం చెప్పాను అనుకోండి, ఆ తర్వాత నేను వచ్చేసిన తర్వాత నేను అనుకుంటాను, ఆ పాదరి గారు అలాగే చెప్తాడు, బంగారం తీసేయమని చెప్తాడు, మీరు తీయొద్దని చెప్తాడేమో అనుకుంటున్నాను నేను. మీరు బొగ్గలకి, ముక్కుకి, పెదాలకి పాముకుంటూ మానొద్దు అని చెప్తారేమో అనుకుంటాను నేను. ఎందుకంటే చాలా చోట్లకి వెళ్తూ ఉంటాను, విషయాలు చెప్తాను, అయినా సరే వారి జీవితాలు అలాగే కనబడుతూ ఉంటాయి. ఆ పాదరి గారు మళ్ళీ ఆ విషయం గురించి, మరి ఆ పాస్టర్ గారు చెప్పింది కరెక్టే కదా, మీ జీవితాలను క్రమపరచుకోండి అని చెప్పరేమో నాకు అనిపిస్తూ ఉంది. ఎప్పుడు కూడా బరబ్బాను అంటే బందుపోటును, అంటే దొంగ, అంటే అపవాదికి వాడు గుర్తుగాను సాదృశ్యముగాను ఉన్నాడు. మనం అపవాదినే కోరుకుంటున్నాం, కానీ మనం రక్షకుడు అయినటువంటి యేసును కోరుకోలేకపోతా ఉన్నాం. పిలాతు గారు అంటారు, అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగక సిలువ వేయమని అందరూ చెప్పిరి. సంఘస్థులందరూ ఒకటే మాట మీద ఉంటారు, ఇంకా ఒకటే మాట మీద ఉంటారు. పాదరి గారు ఓ మాట మీద ఉంటారు, సంఘస్థులందరూ ఓ మాట మీద ఉంటారు.
దేవుడి మాట మీద దేవుడు మాట్లాడు, ఎవరి మాట మీద వాళ్ళు ఉంటారు. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అతడు అతడు అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. తన భార్య యొక్క మాటకు లోబడిన వాడే, అంగీకరించిన వాడే నా భార్య నిజమే చెప్పుద్ది, సత్యమే చెప్తాడు. మా అన్నయ్య నిజమే చెప్తాడు, మా అక్క నిజమే చెప్తుంది, నా భార్య నిజమే, నా భర్త నిజమే చెప్తాడు, మా తల్లిదండ్రులు నిజమే చెప్తారు. వీరేమో ఆయన చేతులు కడిగేసుకుని ఈ నీతిమంతుని విషయంలో, ఈ నీతిమంతుని రక్తమును గుర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నాడని చెప్పినప్పుడు అందుకు ప్రజలందరూ అని వ్రాయబడింది, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. మా జనరేషన్ మీద ఉంటుంది, అది మా మీద ఉంటుంది, మా పిల్లల మీద ఉండదు. యేసుప్రభుల వారు 33.5 సంవత్సరాలు పరిచర్య అనంతరము క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఏదో చక్రవర్తి వచ్చి ఆ దేశం మీద పడి దానిని చాలా భయంకరంగా, ఆ తర్వాత మరి 2019 సెంచరీలో మరి హిట్లర్ ఎన్ని లక్షల మంది, 60 లక్షల మందా, 6 లక్షల మందా, 60 లక్షలు అనుకుంటా, కొన్ని లక్షల మందిని గ్యాస్ సాంబార్లో పెట్టి వాడందరినీ. ఎందుకు చెబుతున్నానంటే విషయాన్ని, ఫస్ట్ సెంచరీలో వారు ఈ రక్తాపరాధం మా మీదనో మా పిల్లల మీదనో ఉంటుంది అని చెప్పిన తర్వాత 19th సెంచరీలో ఆ శిక్ష 19th సెంచరీ వరకు కొనసాగుతూ అది భయంకరముగా వారి మీదకి ఆ రక్తాపరాధం వచ్చింది. ఇంకనూ కూడా అదే స్థితిలో వారు ఉన్నారు. దేవుని మహాకనికరమును బట్టి దేవుడు అంత్య దినాన్ని ప్రకటించాడు గనక ఇశ్రాయేలులకు మరలా దేశం ఏర్పడింది. దేవుని స్తోత్రం కలంగా హల్లెలూయా. ఇశ్రాయేలులు దేశం అవ్వడానికి అది దేవుని యొక్క రాజ్య, అది లోక సంబంధమైన రాజ్యాలు అంతమునకు దేవుడు అది తుది మాట అన్నమాట, చివరి మాట. ఎప్పుడైతే వారికి దేశముగా ఏర్పడడానికి దేవుడు అనుమతి ఇచ్చినాడో అప్పుడు ఈ ప్రపంచానికి ఇంకా ముగింపు పలికినాడు. యేసుప్రభువు వచ్చినప్పుడు ప్రపంచానికి అది ప్రపంచ అంతమునకు అది ప్రారంభం, ఇది ముగింపు. నీ రాకడకు సూచనలు ఏంటంటే అక్కడక్కడను భూకంపములను, యుద్ధములను, రాజ్యం మీదకి రాజ్యం లేచుటను మీరు చూస్తారని చెప్పబడింది. భయంకరమైన శిక్షణ యూదులు అనుభవించినారండి. వారు చాలా భయంకరంగా 1వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు వారు చాలా హింసించబడ్డారు. ఆఖరి దినాల్లో ఇక చివరిగా ఎక్కువ శాతం కొద్దిమంది మాత్రమే శాసనం మిగిలారు, అందరూ చంపబడ్డారండి. అది తలుచుకుంటేనే వాళ్ళందరూ మోకమ్మడిగా ఒకేసారి తమ ప్రాణములను వదలవలసి వచ్చింది. ఆయన శరీరము, ఆయన రక్తము వివేచింపకుండా తిని త్రాగువాడు శిక్షా విధికే తిని త్రాగుచున్నాడనే వాక్యము స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. చాలా బాధాకరమైన విషయం. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని త్రాగుతున్నటువంటి మనము ఆయన వాక్యమును నెరవేర్చే విషయంలో ఆయన మన కళ్ళ ముందు ఉంటే ఏదో ఒక రీతిగా పిలాతు గారు విడిపించాలని ప్రయత్నం చేసిన
వారు అక్కడ కొంచెం ఆగి ఆలోచన చేయాలి. వారు అక్కడ కొంత సమయాన్ని కొంత తీసుకోవాలి. వారు అధికారులు చెప్పినట్టు వాళ్ళు చేసేస్తారా? ప్రజలందరూ ఒక మాట మీద ఉంటే అక్కడ పరిస్థితులు ఇంకొక రకంగా ఉండేవి. అయితే రక్తము చిందింపకుండా పాప విమోచన లేదు. అలాగని వారిని అపరాధులను చేద్దామా? కాదు కదా. వారు తమ అంతట తామే వారు అపరాధులు అవుతూ ఉన్నారు, నిరపరాధి యొక్క రక్తమును చిందించి. అలాగే మనం అపరాధులుగా ఉండడం దేవునికి ఉద్దేశం, అపరాధులు అవడం దేవుని యొక్క ఉద్దేశం కాదు కదా. మనంతటి మనం అపరాధులం అవుతూ ఉన్నాం. ఆ శిక్ష యొక్క పాతకాన్ని మనం తెచ్చుకుంటూ ఉన్నాం. అందుకనే వారు కుటుంబాలలో చాలామంది శిక్ష అనుభవిస్తూ ఉంటారు. బిడ్డల వల్ల, భార్య వల్ల, భర్త వల్ల శ్రమ అనుభవిస్తూ ఉంటారండి. అనారోగ్యంతోనూ ఆర్థికపరమైన ఇబ్బందులతోనూ నలిగిపోతూ ఉంటారు. వారికి తోచదు. ఈ విషయాన్ని నేను ఉదయం నుంచి అది ధ్యానం చేసుకుంటూ బండి మీద ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా దావీదు గారి గురించి ఒక మాటను చూద్దాం మనం ఒకసారి. దావీదు గారి గురించి 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. చాలండి. దావీదు గారి దగ్గరికి నాతానును పంపినాడు. ఎందుకు అంటే దావీదు దేవునికి ప్రియుడు. ఎవరండి? దావీదు దేవునికి ప్రియుడు. మనమెవరు? మనము కూడా దేవునికి ప్రియురాలము. కనుక మన మీద దోషం చేస్తే తప్పనిసరిగా తన వాక్యము ద్వారా, తన సేవకుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడు. ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఉపమాన రీతిగా మాట్లాడిన తర్వాత నాతాను రాజుగారని జడవకుండా మరి ఎక్కువ ధైర్యం కలిగి, మీకు ముఖాముఖిగా చెప్పాలంటే, మీ పేర్లు పెట్టి చెప్పాలంటే నా వల్ల కానే కాదు. అంటే ఇక్కడనే కాదు, ఏ సావకుడికి కూడా పేరు పెట్టి చెప్పాలంటే సాధ్యమే కాదు. అది దేవుని వాక్యము అవసరమైతే ఆ వ్యక్తి పేరును ఉచ్చరించి కూడా చెప్పమని వాక్యం సెలవిస్తూ ఉంది. వారందరూ నన్ను మీలో ఒకడు అప్పగించిన అని చెప్పినప్పుడు వారు నేనా అని అడిగినప్పుడు యోధా కూడా అడిగినాడు నేనా అని. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? నేమన్నట్టే అన్నాడు. ఇప్పుడు మనం అడగం, ఒకవేళ అడిగినా నువ్వే అని నేను చెప్పినా ఇక పాదరి గారికి తాటేకులు కడతారు, మామూలుగా ఈ సమస్య. ఇంకా అందుకని వ్యక్తిగతంగా ఎవరికి చెప్పడానికి ఏ పాదరి గారికి కూడా ధైర్యం సరిపోదు. ఆయన అంటాడు, ఒక పట్టణం మందు 2 మనుషులు ఉండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. అసలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ సమాచారం అంతా చెప్పి పంపించాడండి దేవుడు. ఎలా చెప్పు? ఆయన ఏమంటాడు చూడు, ఆయన మహాన్యాయవంతుడు కదా, మంచి తీర్పరి కదా, చక్కని ఆలోచన కలిగి చేస్తాడు కదా అని దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా చెప్పి పంపిస్తే దేవుని ఆలోచనకు తగినట్లుగానే ఒక మంచి తీర్పుని చెప్తా ఉన్నట్టు. అయితే ఆ దరిద్రుడు ఉండెను, ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనిక్కిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. ఈయనకేమో అంటే అంటే అంటే
గొడ్డులతోనూ గొర్రెలతోనూ పోల్చినాడండి. ఈయనకి మాత్రం ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప ఏమీ లేదు. అంటే భార్యను, ఒక స్త్రీని దేవుడు ఎలా పోలుస్తున్నాడో చూడండి. దాని గురించి నేను చెప్తాను. అంటే ఎందుకు ఆ రెండిట్లతో దేవుడు పోలుస్తా ఉన్నాడని. ఈ చిన్న ఆడ గొర్రె పిల్ల మాత్రమే ఉన్నది. వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను అని అన్నాడు. అంటే ఈ దరిద్రుడు తన భార్యను ఎంత చక్కగా చూసుకుంటున్నాడు చూడండి. ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పురుషులు తమ భార్యలను అంత ప్రేమగా చూసుకుంటా ఉన్నారు. ఒకటే కదా భార్య. అయ్యగారు లేక మనకేమన్నా ఆ పరిస్థితులు ఏమి లేవుగా. ఆ ఉన్న ఒక్కదాన్ని కూడా ఉసురు పెడతాం, బాధ పెడతాం. ఇవన్నీ నేను ఉదయకాలం నుంచి నాకు బహువేదన కలిగింది. అంటే మనం దావీదు గారి గురించి చెప్పుకుంటాం, తర్వాత ఈ ఈయన గురించి చెప్పుకుంటాం, ఈ బెషబ గురించి చెప్పుకుంటాము, ఊరియా గురించి చెప్పుకుంటాము. కానీ ఊరియా భార్య యొక్క ఆ పరిస్థితి, ఊరియా తన భార్యను ఎంత అల్లారు ముద్దుగా, ఎంత చక్కగా, ఎంత ఎంత ముద్దుగా చూసుకుంటా ఉన్నాడు. నాకు చాలా బాధేసింది. ప్రభా, నేను నిజంగా ఆ విషయంలో చాలా దోషిని ప్రభు. దరిద్రుడు అనే పదం ఇక్కడ వాడబడింది, యేసయ్యకు వాడబడింది. ఆ తర్వాత లాజరు గారికి వాడబడిందండి. ఎవరికండి? లాజరు గారికి వాడబడింది, యేసయ్యకు వాడబడింది, ఊరియా గారికి వాడబడింది. అంటే తన భార్య పట్ల ఎంత మంచి మనస్సును కలిగి తన భార్యను తన కౌగిలిలోనికి తీసుకుని ఎంత అల్లారి ముద్దుగా చూసుకుంటా ఉన్నాడు. యూత్ మీటింగుల్లో వివాహం కాకముందే విషయాలు చెప్పాలి జాగ్రత్తగా. రేపు భార్యను ప్రేమిస్తేనే పెళ్లి చేసుకోవాలి, విధేయతగా ఉంటేనే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే పెళ్ళిళ్ళు మానేయండిరా బాబు అని చెప్పాలి. ఆడోళ్ళకైనా మగోళ్ళకే. వారు క్రీస్తు సంఘముగా ఎంచబడిన వారైతే. 4వ వచనం, అట్లుండగా వృద్ధుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చి మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తము చేయుటకు తన గొర్రెలలోని కానీ గొడ్లలోని కానీ దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుత్తము చేశాను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు ఏం జడ్జిమెంట్ ఇచ్చాడండి? ఏం జడ్జిమెంట్ ఇచ్చాడు? మరణమునకు. తన జడ్జిమెంట్ ప్రకారంగానే దేవుడు చేస్తాం. నాకు పదే పదే జ్ఞాపకం వచ్చి నాకు గుండెలను పిండేసేటువంటి మాట నాకు 12వ అధ్యాయంలో 12వ వచనం చూస్తే గుండె పగిలిపోయింది. బైబిల్ తెచ్చుకోలేదండి? ఏది చూడండి, మరి చూడండి. 12వ అధ్యాయం 12వ వచనం. మీకు వాక్యం గుర్తుంటుంది, కానీ
చూడడం అనేది ఆశీర్వాదం. చూడండి. ఆ! 12 అధ్యాయం 12 వచనం. ఆ! 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 చాలండి. అసలా ఆ తర్వాత ఎన్నెన్ని జరిగినియి. ఆ రక్తాపరాధము ఈ రోజు వరకు కూడా వారు అనుభవిస్తానే ఉన్నారు. రాజ్యాలు వేరైపోయినాయి. రాజు కావాల్సినటువంటి అభిషాలోము బత్షెబకి తనకి పుట్టిన బిడ్డ తను చేసుకున్న భార్యకి కాక, భార్య కుమారుడు కాక, తెచ్చుకున్న భార్య కుమారుడిని దేవుడు రాజుని చేస్తానికి ఆ, ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆమె అబీగయలు, ఈ బత్షెబ, ఆమె చాలా శ్రేష్టమైనది. తన యొక్క ఇక్కడికి చేర్చబడిన తర్వాత, దావీదు గారి దగ్గరికి చేర్చబడిన తర్వాత తన కుమారునికి మంచి ఉపదేశం చేస్తూ వచ్చింది. మంచి ఉపదేశం చేస్తూ వచ్చింది. దేవుని యొక్క భయభక్తుల్లో పెంచుతూ వచ్చింది. ఎందుకంటే ఆమె చాలా భయం కలిగి అక్కడ వ్యవహరిస్తూ ఉంది. మిగతా వారు నిర్భయముగా ఉన్నారు కనుక మిగతా వాళ్ళ పిల్లలని దేవుడు రాజుని చేయడానికి ఆలోచన కలిగలేడు. అబ్షాలోము తనంతట తానే రాజుగా ప్రకటించుకోవలసి వచ్చింది, కానీ దేవునికి ఉద్దేశం కాదు. రాజ్యాలు వేరైపోయినాయి. భయంకరమైనటువంటి ఇబ్బందికి గురైనారు. అట్లాగా దేవుడు వారికి దూరమైపోయినాడు. దావీదు గారు మరణమునకు పాత్రుడని చెప్పిన దాన్ని, ఆ మాటను చూద్దాము ఒకసారి. 5వ అధ్యాయంలో 12వ అధ్యాయం 6వ వచనంలో, ఆ ఆ ఆ చాలండి. దావీదుని చూసి, ఆ మనుషుడవు, వెంటనే దావీదు గారు లోబడ్డారు. అందుకనే కనికరింపబడ్డారు. తన యొక్క దావీదును కోరుకున్నాడు కనుక దేవుడు ఆ, వారి యొక్క సంతానాన్ని కఠినమైన శిక్షకు అప్పగించినప్పటికీ దావీదును కోరుకున్నాడు. దావీదు గారు కూడా దేవుని ఇష్టానుసారుడు, కీర్తనాకారుడు. కీర్తనల గ్రంథములన్నిటిలో కూడా రాబోయే వాటిని, యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను ఆత్మ ద్వారా పలుకుతున్నాడు. ప్రతి గ్రంథములలో కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి సమాచారం ఉంది. దేవుడు వాగ్దానం చేసినాడు, నీకు సింహాసనం మీద దీపం ఉండక మానదు. దేవుడు అంతగా దావీదు గారు దేవుడును అంతగా కొన్ని పర్యాయాలు, 1-2 మార్లు పర్యాయాలు మన జీవితంలో ఒక పొరపాటు జరిగిన వెంటనే దానిని సరి చేసుకునేటువంటి ఆ పరిస్థితి ఉన్నప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి. ఆ 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
ఆ, ఆ. చాలు చాలండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, షారా వినిపిస్తుందా? ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, నాకు ఎవరో తెలిసినోళ్ళు, వాళ్ళు ఉంటే మంచినీళ్ళు పట్టుకెళ్తాను, ఏదన్నా టిఫిన్ కావాలని పట్టుకెళ్తాను, వాళ్ళు రండి స్నానం చేతురు అంటాను. అంటే ఎవరైనా కానివ్వండి, మన మన ఆహారాన్ని నేను ఆకలి మన ఆహారాన్ని ఎవరికి ఇస్తా ఉన్నాం? మన నీళ్లను ఎవరికి ఇస్తా ఉన్నాం? మన ఇంట్లోకి ఎవరిని చేర్చుకున్నాం? మనం ఎవరికి బట్టలు ఇచ్చాము? ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాము? వారిని ఏమన్నాడంటే ఆశీర్వదింపబడిన వారు. అప్పుడు అంటాడు అంటాడు 37వ వచనం నుంచి చూద్దాం, చదివేసేయండి. ఆ, అంటే వీరు ఎవరు అని అంటే నీతిమంతులు, దేవుని పరిచర్య చేసేవారు, దేవుని యొక్క పరిచర్య చేసేవారు, వారి ఆహారాన్ని నీళ్ళ మీద వేసేవారు అన్నమాట. ఆ, 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 ఆ. నీ భోజనం ఎవరికి పెట్టాలి? యేసయ్యకి పెట్టాలి. యేసయ్యకి పెట్టడం అంటే నశించిపోతున్న ఆత్మల కొరకు నీ ఆహారాన్ని నువ్వు స్- వినియోగించాలి. ఆహారం అన్న పెట్టాలి, ఆహారంతో సమానమైన దానిని ఏదైనా తీసుకువెళ్ళి వారికి ఇచ్చి. ఇప్పుడు పూర్వం ఇప్పుడు మన ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఇక్కడ అది చేశారు, ఏమి చెప్తారండి మనోళ్ళు? వాళ్ళకు గోధుమలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, ఇల్లు కట్టి పెట్టి అవన్నీ చేశారనే కదా అంటారు. ఆయన జీవన్ గారు ఏం మాట్లాడడం లేదు, మీరు నోరు తెరవట్లేదు. ఆ, ఇప్పుడు ఇంగ్లీష్ వారు వచ్చి ఇక్కడికి, ఇంగ్లాండ్ వారు వచ్చి, ఆస్ట్రేలియా వారు, అమెరికా వారు వచ్చి వారికి ఆహారం ఇచ్చి, బట్టలు ఇచ్చి, స్థలాలు ఇచ్చి, అవి ఇచ్చి ఇచ్చి అప్పుడు వారు మీరు యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్పినారు. వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి మార్చేశారు, మన దేవుడు కాదని అంటారు. అసలు ఈయన మన దేవుడా? అందరి దేవుడినా? హల్లెలూయా. ప్రపంచాన్ని అంతటికీ దేవుడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ప్రపంచం అంతటికీ ఆయన దేవుడు. ఆయన మన దేవుడు కాదు, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు కాదండి, ఆయనే దేవుడు. నేను ఆకలి కొన్నాను, దేవుడు ఆకలి కొన్నాడు. ఆయన ఆకలి కొనినప్పుడు ఆయన అంజూరపు చెట్టున ఆకులు తప్ప మరి ఏమియో, మన దగ్గర ఫలాలు లేవు, ఆత్మ ఫలాలు లేవు, ఆత్మీయంగా మనం ఫలించడం లేదు, పచ్చగా ఉన్నాం, ఆకులు ఉన్నాయి, దేవుని కొరకు ఫలించం. మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోం. ఫిక్స్ అయిపోయినారు ఇశ్రాయేలు ప్రజలు ఆయన సిలువేయాలి అంతవరకే. ఎవరు ఫిక్స్ అయినారంటే అధికారులు, పెద్దలు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు, వీరు ఫిక్స్ అయిపోయినారు. జనులను దాని కొరకు ప్రేరేపించినారు. నేను ఆకలి కొన్నాను, తర్వాత ఆయన దప్పికొన్నాడు, సిలువలో ఆయన దప్పికొన్నాడు. చేదు చెరకును ఆయనకు త్రాగనిచ్చారని వ్రాయబడింది. చిరకాలం ఉంచి
చేదును కలిపిన ద్రాక్షారసము ఆయనకి త్రాగనిచ్చినారండి. చేదు కలిపిన ద్రాక్షారసం. ద్రాక్షారసము మంచిది. ఎందుకంటే ఆ దెబ్బలో ఆ పోట్లు ఈ ద్రాక్షారసం ఇస్తే కొంచెం వారికి మత్తెక్కి ఆ దెబ్బలని మర్చిపోతారని చెప్పేసి ఆనాడు ఆ ప్రజలకి అలాగా శిక్షించబడిన వారికి ఆ ద్రాక్షారసం త్రాగనిచ్చేవారు అన్నమాట, దాహానికి ఏమన్నప్పుడు. ఈయనకి మాత్రం దాహానికి ద్రాక్షారసముతో చేదు కలిపి, ద్రాక్షారసము రక్తమునకు సాదృశ్యముగా ఉంది. ఈ రక్తమును మన రక్తముతో చేదును కలిపి ఆయనకు త్రాగనిస్తే, మారాను కలిపి, చాలా బాధాకరమైన విషయం. ఆయనకి ద్రాక్షారసం మాత్రమే త్రాగనియాలి. అదే మన ద్రాక్షారసాన్ని ఆయన త్రాగడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని రాజ్యంలో మీతో కలిసి త్రాగు వరకు అని అన్నాడు. ఎవడైనా తలుపు తీస్తే నేను వచ్చి అతనితో పాటు నేనును, నాతో పాటు అతను కలిసి భోజనం చేస్తాం. మన శరీరాన్ని రక్తాన్ని ఆయన శరీరాన్ని రక్తాన్ని మనం ఆయన్ని మనం తింటాం, మన ఆయన తింటాడు, ఆయన మనం త్రాగుతాం, మన ఆయన త్రాగుతాడు అని అంటే ఆయన ఇష్టాన్ని మనం నెరవేరుస్తాము, మన ఇష్టాన్ని ఆయన నెరవేరుస్తాడని అక్కడ. అంతేగాని మాంసాలు రక్తాలు తిని త్రాగేస్తారని కాదు అక్కడ. ఆయన ఆశించింది మన దగ్గర దొరుకుతుంది, మనం ఆశించింది ఆయన దగ్గర దొరుకుతుంది. ఏమిటి అది ఆయన ఆశించింది? నేను ఆకలిగా ఉన్నాను, నేను దాహంగా ఉన్నాను, నేను వస్త్రహీనుడై ఉన్నాను, నేను చెరసాల్లో ఉన్నాను, నేను రోగినై ఉన్నాను. లోకమంతా కూడా వస్త్రహీనులై, రోగులై, ఆకలిగొని, నీళ్లు లేక, నీళ్లు లేవా? నీళ్లున్నాయి, జీవజలమనే నీళ్లు లేవు లోకానికి. ఆయన నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే అని అన్నాడు. జీవాహారమును నేనే. జీవాహారములు లేక జనులు చచ్చిపోతూ ఉన్నారు. ఆ జీవాహారమును తినిన వాడు నిత్య జీవమును కలిగి ఉంటాడు. ఆహారాన్ని పంచిపెట్టం మనం, ఆ నీళ్లను మనం ఇవ్వం. ఎక్కడైనా ఒక సెంటర్లోకి వెళ్ళి ఒక ప్లకార్డు పట్టుకుని యేసు రక్షించును. ఈ మధ్యన చాలామంది అక్కడక్కడ గుడిలో కూడా చూస్తూ ఉన్నాను, కొంతమంది అలా ప్లకార్డు పట్టుకుని నిలబడుతున్నారు. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, మారు మనసు పొందండి, అవి ప్లకార్డులు పట్టుకుంటూ ఉన్నారు. ఒక 10 నిమిషాల్లో, గంట. నేను కూడా అలా చేసిన వాడిని. ప్లకార్డులు కాదు కానీ నేను చేసినవి వేరుగా ఉన్నాయి. మీరు నరకాగ్నిలోనికి పోవుడు అన్నాడండి. చాలా బాధాకరమైన విషయం. రక్షించబడిన మనము ఆయన ఆకలి తీర్చాలి, ఆయన దాహం తీర్చాలి, ఆయనకు వస్త్రం ఇవ్వాలి, ఆయనను పరామర్శించాలి. అనేక మంది చంపబడుతూ ఉన్నారు, అనేక మంది చెరసాలలో ఉన్నారు, బంధింపబడి ఉన్నారు. పాపముల చేతను, రుగ్మతల చేతను సువార్త ప్రకటించి మనం మన పిల్లలతో, మన భార్యతో, మన భర్తతో, మన తల్లిదండ్రులతో, మన కుటుంబంతో మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు త్వరగా వస్తూ ఉన్నాడు. ఆ మహాదినమందు దేవుడు గొర్రెలను, మేకలను వేరుపరుస్తాడు. ఆయన గొర్రెలకు మాత్రమే కాపరి. చాలాసార్లు చెప్తున్నాను, మేకలు ఉంటాయి కానీ మేకల్ని ఎవడూ కాయలేడు. దేవుడే